తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరుపతి నగరంలోని 5, 6, 7, 9 డివిజన్లో ఆర్ఎన్ శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం సాగింది. ఇంటింటి ప్రచారంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులకు సంఘీభావం తెలిపారు. మహిళలు అడుగడుగునా ఆయనకు హారతులు పట్టి స్వాగతం పలికారు. మనకు టైం 20 రోజుల తర్వాత దొంగ పరిపాలన వెళ్ళిపోతా ఉంది. మన ప్రచారంలో భాగంగా మారుతినగర్లో పర్యటించిన ఆర్ఎన్ శ్రీనివాసులు స్థానిక మురికి కాలువలో భారీగా వ్యర్థాలు పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నంలోపు మున్సిపల్ సిబ్బంది వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ కార్యకర్తలే తొలగిస్తారని ప్రకటించారు. మురికి కాలువల్లో చెత్తను తొలగించలేని చెత్త ఎమ్మెల్యే, చెత్త డిప్యూటీ మేయర్ అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆర్ఎన్ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పెద్దలు మోదీ గారు నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి మన పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ధ్యేయంతో శాంతియుత పాలన తేవాలని ఆశిస్తూ ఈరోజు 3 పార్టీల్లో కలిపి ఎన్నికల యుద్ధంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, ప్రారంభించడానికి, ఈ రాక్షసుల్ని తరిమి కొట్టడానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం దానికి నిదర్శనం